సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధార్ కేంద్రం నిర్వహణపై డిజిటల్ అసిస్టెంట్స్ కు అవగాహన కల్పించిన జంగారెడ్డిగూడెం డిఆర్డీఓ మేడేపల్లి రాజు. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది పాటించాల్సిందేనంటున్న జంగారెడ్డిగూడెం విస్తరణాధికారి నాగిరెడ్డి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై జూమ్ మీటింగ్ సమీక్షించిన క్లస్టర్ పీడీ దామోదర్. జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. పట్టభద్రుల గ్రాడ్యుయేట్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీర రాఘవులు. జంగారెడ్డిగూడెంలో నగదుతో పాటు డాక్యుమెంట్స్ కలిగిన బ్లూ కలర్ బ్యాగ్ పోయిందని సిటీ న్యూస్ ను సోదే నాగేశ్వరరావు ఆశ్రయించారు. సంబంధిత విషయాన్ని పలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి తన దగ్గర బ్లూ కలర్ బ్యాగ్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖ కార్యాలయం నందు అప్పగించారు. దీంతో నాగేశ్వరరావు సిటీ కేబుల్ కార్యాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. నగదు పోయినప్పటికీ డాక్యుమెంట్స్ తో కలిగిన బ్యాగ్ ను అందజేశారని తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో ఉన్న ఆధార్ కార్డు కేంద్రాలలో తమ పిల్లల ఆధార్ నమోదుకు సహకరించాలని, ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఓ మేడేపల్లి రాజు సూచించారు. పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం నందు పోలవరం, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఆధార్ కేంద్రాల నిర్వహణదారులతో సమావేశం నిర్వహించారు. ఆధార్ కేంద్ర నిర్వహణపై డిజిటల్ అసిస్టెంట్స్ పూర్తి బాధ్యతగా ఉండాలని అన్నారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ తో పాటు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్తే పిల్లల పేర్లను, ఫోటోలను అప్లోడ్ చేస్తారని తెలిపారు. ఆధార్ కార్డులలో ఏలూరు జిల్లాగా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డును అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ, అలాగే డివిజన్ లో ఉన్నటువంటి 10 మండలాల్లో కూడా మరి ఎవరికైతే 0 నుంచి 6 ఇయర్స్ లోపు పిల్లలకి ఆధార్ లేదో వారందరికీ కూడా మరి ఆధార్ ఎన్రోల్మెంట్ అనేది ప్రతి మండలంలోనూ, అలాగే ఆ మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రం కానీ, ఆ మండలంలో ఉన్నటువంటి బ్యాంక్స్ దగ్గర, పోస్ట్ ఆఫీసుల దగ్గర కూడా ఈ యొక్క ఆధార్ నమోదు అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది అనేది వివరాలు మీకు సచివాలయంలో సిబ్బందిని కానీ, మండల పరిషత్తులో సిబ్బందిని కానీ అడిగితే చెప్తారు. మరి ఎవరైతే ప్రజలు ఉన్నారో 0 to 6 ఆధార్ లేనటువంటి పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఆధార్ ఈ సెంటర్కి వెళ్ళి నమోదు చేయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆధార్ నమోదు చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మరి వాళ్ళ యొక్క పుట్టిన తేదీ సర్టిఫికేట్ అవసరం ఉంది. 6 సంవత్సరాల్లో పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా సచివాలయాల్లో మరి ఆ యొక్క జననాలు అనేది నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడైతే నమోదు చేయించారో ఆ సచివాలయానికి వెళ్ళి అక్కడ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని మరి ఈ ఆధార్ నమోదు కేంద్ర సెంటర్కి వెళ్ళినట్లయితే వెంటనే వాళ్ళు మరి ఆధార్ ఎన్రోల్ చేసి మరి ఆధార్ కార్డు రావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే మాత్రం ఈ యొక్క బర్త్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంది. కాబట్టి బర్త్ సర్టిఫికేట్ తీసుకునే మరి వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఆధార్ అనేది ప్రతి కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరికి కూడా అవసరం. కాబట్టి మరి ఈ డివిజన్ లో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మనకి ఈ పిల్లలకేమి, పెద్దలేమి, ఎవరైనా సరే ఆధార్ కార్డు తీసుకుని గతంలో మరి సుమారు 10 సంవత్సరాల పైన అయినటువంటి వాళ్ళందరూ కూడా మరలా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి. ఏ మార్పులు లేనప్పటికీ కూడా వాళ్ళ చిరునామాలో కానీ, వాళ్ళ వయసులో కానీ, పేరులో కానీ ఏ విధమైనటువంటి మార్పులు లేనప్పటికీ కూడా 10 సంవత్సరాలు దాటుంటే మరలా ఆధార్ కార్డు అప్డేట్ ఖచ్చితంగా చేసుకోవాలి తప్పనిసరిగా. లేకపోతే రాబోయే రోజుల్లో మరలా ఆధార్ కార్డు బ్లాక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా మంది నాకు ఆధార్ కార్డు ఉంది, నాకు అవసరం లేదు, నాకు ఏ కరెక్షన్స్ లేవని, కానీ కరెక్షన్స్ ఉన్నా లేకపోయినా మనం ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాల పైన అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మరలా ఆధార్ సెంటర్కి కానీ, ఆధార్ సెంటర్ ఎక్కడైతే రన్ అవుతుందో ఆ బ్యాంక్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, సచివాలయం కానీ, మీ సేవా సెంటర్లు కానీ అక్కడికి వెళ్ళి మరలా దీన్ని ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. దీన్ని డాక్యుమెంట్ అప్డేషన్ అంటాము, అప్డేషన్ చేయించుకోవాలి. అలాగే గతంలో మనం తీసుకున్నటువంటి ఆధార్ కార్డులు అన్నింటిలో కూడా
పశ్చిమ గోదావరి జిల్లానే ఉంది. కానీ ఇప్పుడు ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత మనది ఏలూరు జిల్లా. మన ఆధార్ కార్డులు అన్నింటిలో కూడా పశ్చిమ గోదావరి ఉంది. దాన్ని మనం ఖచ్చితంగా మనం ఏలూరు జిల్లా అని చెప్పి మార్పించు. ఇప్పుడు భీమవరం లేకపోతే నరసాపురం అటువంటి వాళ్ళకి ఆ జిల్లా మార్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ పశ్చిమ గోదావరినే ఉంటుంది. కానీ మనకు వచ్చేటప్పటికి పశ్చిమ గోదావరి అనేది పోయి ఏలూరు అని వచ్చింది కాబట్టి ఏలూరు జిల్లా కింద మనం ఆధార్ కార్డు మార్పించుకోవాలి. దీనివల్ల రాబోయే రోజుల్లో స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ అదర్ ఈ బ్యాంకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మరి ఇబ్బంది అవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఈ చేంజెస్ అయితే మరి చేయించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తుంది. జంగారెడ్డిగూడెం మండలాన్ని అన్ని రకాలుగా పురోభివృద్ధి దిశలో తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మార్చి 15వ తేదీ నాటికి ఇంటి నీటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేలా 100% పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 10 గంటల లోపు సచివాలయ సిబ్బంది డిజిటల్ సంతకం చేయాల్సిందేనని అన్నారు. లక్కవరం చక్రదేవరపల్లిలో చెత్త నుంచి సంపద తయారు చేసే వర్మీ కేంద్రాల షెడ్లను నిర్మాణ పనులు సాగుతున్నాయని అన్నారు. PR యాప్ లో నిబంధనలు పాటించాల్సిందేనని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. గ్రామాలలో ఇంటి దుకాణాల నిర్మాణాలు చేపడితే ముందస్తుగా ప్లానింగ్ తీసుకోవాలని సూచించారు. మెయిన్ గా ముఖ్యంగా మన పంచాయతీ సెక్రటరీ అందరూ చెప్పేది మార్చి 15 నాటికి హౌస్ ట్యాక్స్ కలెక్షన్ గానీ నాన్ ట్యాక్స్ కలెక్షన్ గానీ 100% అయ్యేట్టుగా చూడవలసిందిగా డిపో గారు, DLPO గారు చెప్పారు. అది కాకుండా ఇంపార్టెంట్ గా చేయాల్సింది SW షెడ్లు మన కమిషనర్ గారు కూడా చెప్పారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు 15 నాటికి మైనర్ రిపేర్స్ ఉన్నాయి కూడా రాయడి చేసి వాటన్నిటి కూడా వర్మి కంపోస్ట్ తయారట్టుగా 2-3 పిట్లలో వర్మి కంపోస్ట్ తయారట్టుగా ప్లాస్టిక్ శుభ్రం చేసి విడిగా సపరేట్ గా బాటిల్స్ అన్ని సేల్స్ చేసేట్టుగా ప్రతి గురువారం సేల్స్ ఇచ్చాల్సిందిగా కూడా తెలియజేశారు. PR1 యాప్ లో కూడా అన్ని కంప్లీట్ చేయాల్సిందిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సహాయకారంతో క్లోరినేషన్, ట్యాంక్ క్లీనింగ్స్ ప్రతి రోజు చేయాల్సిందిగా క్లోరినేషన్, ట్యాంక్ క్లీనింగ్ 15 రోజులకు ఒకసారి చేయాల్సిందిగా అందరు సెక్రటరీలు తెలియజేస్తున్నాను. అలాగే మన PGRS కింద ఎవరన్నా పిటిషన్ పెట్టినా మనం తొందరగా క్లియర్ అయ్యేట్టుగా గడువు ఉంది కదా అని చూసుకోకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాల్సిందిగా పంచాయతీ సెక్రటరీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే మన క్లాబ్ మిత్రాలకి జనవరి నెలలో పెండింగ్ ఉన్న శాలరీస్ ఏమైనా ఉన్నా సరే పూర్తిగా పేమెంట్ చేయాల్సిందిగా తెలియజేశారు. అది కూడా మరొకసారి మీడియా ద్వారా మీకు అందరికి తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మన ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నా సరే అది ఎన్ని తొలగించాల్సిన వాళ్ళకి నోటీసులు ఇవ్వాల్సింది కూడా తెలియజేస్తున్నాను. పంచాయతీ స్థలాలు ఆక్యుపేషన్ జరగకుండా చూడాల్సింది కూడా చేస్తున్నాను. మన హౌసెస్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళందరికీ తెలియజేసి కట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియజేయండి. కొత్త ట్యాక్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసేసి మొత్తం 100% అయ్యేట్టుగా 100% కలెక్షన్ అయ్యేట్టు చూడాల్సింది కూడా మరొకసారి లక్కవరం వాళ్ళు కూడా త్వరగా పూర్తి చేసి షెడ్ ని ఇన్ ప్రాసెస్ తీసుకురావాల్సిందిగా. అలాగే చక్రదేవరపల్లి కూడా 2 షెడ్లు ఇన్కంప్లీట్ ఉన్నాయి కాబట్టి మిగతా షెడ్లు కూడా పార్షియల్ నుంచి ఫుల్లీ తీసుకొని సేల్స్ అని చేయించాల్సిందిగా PR1 యాప్ లో అప్డేట్ చేయాల్సిందిగా అందరికి తెలియజేస్తానండి. థ్యాంక్ యూ. రానున్న వేసవి కాలం దృష్ట్యా చేపట్టబోయే పనుల గురించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బందితో క్లస్టర్ PD దామోదర్ జూమ్ సమావేశం నిర్వహించారు. జాబ్ కార్డ్స్ పై అవగాహన కల్పించారు. NRGS లో చేపట్టే పనులపై దృష్టి సారించాలని అన్నారు. భవిష్యత్తులో చేయబోయే పనులపై క్షేత్ర సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. NRGS పనుల బడ్జెట్, ఖర్చు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. జాబ్ కార్డ్స్ పంపిణీ విషయంలో పారదర్శకత పాటించాలని అన్నారు. గ్రామాల్లో ప్రాధాన్యత కలిగిన పనులను చేపట్టాలని అన్నారు. ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. బొట్టాయిగూడెం మండలం బోసరాజుపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూటమి నాయకులతో చర్చించారు. కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం గెలుపుకు కృషి చేయాలని కోరారు. యూనిట్ ఇన్ఛార్జ్, క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, గ్రామ కమిటీ అధ్యక్షులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం APSWRS స్కూల్, డిగ్రీ కాలేజీల నందు ఉపాధ్యాయులకు మొదటి ప్రాధాన్యత ఓటు 1 నెంబర్పై వేసి శేఖరం విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పరిశీలకులు పుచ్చా విజయ్ కుమార్, మొగపతి సోంబాబు, గద్దె అబ్బులు, ఆలపాటి పానికిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అసాంఘిక శక్తుల అణచివేతకు కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. జూద కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం ఎక్కడ జరిగినా డ్రోన్ టెక్నాలజీతో పసిగడతామని, ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించేదే లేదని హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు తెలిపారు. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపూడి గ్రామ శివార్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీస్ బృందం డ్రోన్ కెమెరాల సహాయంతో అక్కడ పరిస్థితిని పరిశీలించింది. అనుమానిత ప్రాంతాన్ని గుర్తించి రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ జూదం, బహిరంగ మద్యపానం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు జిల్లాలో తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా వాటిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజ శాంతి భద్రతకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను కఠినంగా ఎదుర్కొంటామని, ప్రజల సహకారంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రజల భద్రతకై ఎప్పుడు సిద్ధంగా ఉంటామని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. ఏలూరులో పలు నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి పాల్పడిన వారిలో 3 నిందితులు కాగా 1 మైనర్ బాలుడు ఉన్నట్లు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నేరస్తులుగా గుర్తించినట్లు వివరించారు. ఈ నేరస్తులపై గతంలో పలు కేసులు కూడా నమోదైనట్లు తెలియజేశారు. ఏలూరులో డిపిఓ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సూర్యచంద్ర రావుతో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ కేసులను ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. బాధితులకు కోర్టు ద్వారా ఆభరణాలను అప్పగించనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీగా శివప్రతాప్ కిషోర్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి క్రైమ్లను ఛేదించడంలో ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నారని పలువురు తెలియజేశారు. పోలీసుల తీరును పలువురు అభినందిస్తున్నారు. ఇటీవల భారీగా సెల్ ఫోన్స్ ను రికవరీ చేసినట్లు గుర్తు చేశారు. జిల్లాలో ఎక్కడైనా నేరాలు జరిగితే వాటిని వెంటనే పసిగట్టి నేరాలకు పాల్పడిన వారిని గుర్తించడంలో పోలీసులు చురుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులందరికీ మన వాళ్ళు మళ్ళీ ఒక మంచి కేసు, ఒక ఇంటర్ స్టేట్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఈ 4 దొంగలు కూడా రాజస్థాన్, ఆగ్రా ఈ బార్డర్లో నుంచి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ప్రీవియస్లీ కూడా చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి, మర్డర్ కేసు ఉన్నాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. సో చాలా కరడు మోపిన దొంగల్లాగా అనుకోవచ్చు. ఈ రీసెంట్గా మన తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు 12th, 13th మధ్యలో ఆ రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి 469 గ్రాముల బంగారము, 41 కిలోస్ సిల్వర్, బైక్, వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్, ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఒక దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు. ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది. ఇది కాకుండా దీనికి ముందు 2022లో కూడా ఒక 3 దొంగతనాలు చేశారు వీళ్ళు. టోటల్ 8 కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి. 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి వీళ్ళ వల్ల. దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ, తర్వాత కుల్దీప్ శర్మ బిదోలి విలేజ్, తర్వాత రాజేష్ కుష్వాహా ఇతంది అలియాస్ టీటు, వీడు ఇక్కడ ఏలూరులో ఉంటాడు. వీడు కూడా ఒక మాస్టర్ మైండ్. ఇలా చూసి బంగారు దగ్గర పనిచేస్తుంటాడు. బంగారు షాపుల్లో కరిగించి అట్లా ఇట్లా ఎక్కడ బంగారం ఉంటుంది, ఎవరి దగ్గర కొట్టేయచ్చు, అట్లా కొంచెం మాస్టర్ మైండ్ పర్సన్ ఇక్కడ ఏలూరులో ఉంటూ బయట నుంచి ఈ గ్యాంగ్స్ కి సహకారం అందించి ఈ ఆపరేషన్ చేయించారు. ఈ మనోజ్ కుమార్ ఇతంది ధోల్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్, కుల్దీప్ శర్మ బిదోలి విలేజ్ ఉత్తరప్రదేశ్ ఇతంది, మహేందర్ సింగ్ ఆగ్రా డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. ఇంకొక మైనర్ ఉన్నారు,
వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్. సో వీళ్ళందరూ కలిసి ఇప్పటి నుంచి జైళ్ళల్లో పరిచయం వాళ్ళకి, కొంతమంది చిన్నప్పుడు స్నేహితులు ఈ చెడు అలవాట్లకి పాల్పడి ఈ T2 అనేవాడి సహాయంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యలో వేరే కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండడం వల్ల వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. డిసెంబర్ నుంచి వచ్చి ఒకసారి రెక్కీ చేసుకొని మళ్ళీ ఈ 4 దొంగతనాలు చేయడము, దాంతోపాటు పెద్ద దొంగతనంగా ఈ లోకేశ్వరి జ్యువెలర్స్ లో ఎంచుకొని, ఆ ప్లేస్ అయితే బాగా దూరంగా ఉంటుంది, వెనక వైపు నుంచి వాళ్ళు పెద్ద హోల్ పెట్టినా కూడా ఎవరు కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో ఒక 2-3 డేస్ దాన్ని తెలివిగా హోల్ చేసి షాప్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లే ఉన్నారు. డైలీ వాళ్ళు షాప్లో వెళ్తున్నారు, కానీ వాళ్ళు నోటీస్ చేయలేకుండా వీళ్ళు స్లోగా వర్క్ చేసి డిగ్ చేసుకొని 1 fine day దే రిమూవ్డ్ ఇట్. మన టీం కూడా చాలా చక్కగా పనిచేసి ఏలూరు డిఎస్పీ గారి నేతృత్వంలో మన సిఐ సిసిఎస్ రాజశేఖర్, సిఐ నిడమర్ గణపవరం, మన సిఐ ఆదిప్రసాద్, సిఐ ఏలూరు 1 టౌన్, మన ఎస్ఐస్ మదీనా భాష, తర్వాత మొత్తం టీం కూడా ఎస్ఐ సూర్యభగవాన్, మోహన్ కృష్ణ, పిసి నాగార్జునలు, నాగరాజు, రాధాకృష్ణ, అప్పన్న, లావణ్య కుమార్, శేషు కుమార్, యశ్వంత్ కుమార్, సురేష్ కుమార్, రహుల్లా వెంకట్, సిసిఎస్ సిబ్బంది శశిధర్ రాజ్ కుమార్, మొహమ్మద్ రాజ్ అహ్మద్, లక్ష్మణ్, రామకృష్ణ, ఆర్ బాలాజీ, షేక్ అష్రాఫ్, అబ్దుల్ రహీం, మొహమ్మద్ అజర్ అలీ, ఫింగర్ ప్రింట్స్ ఎస్ఐ గారు, ఐటీ కోర్ సిబ్బంది సత్యనారాయణ, రామకృష్ణ, గంగాధర్, యేసుబాబు, మ్యాట్రిక్స్ సిబ్బంది GSSN వర్మ ముఖ్యంగా. సో మనం అర్థం చేసుకోవాలా, లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ హ్యాస్ గాన్. రాజస్థాన్, పలు రాష్ట్రాలు, పలు జిల్లాలకు చెందిన వాళ్ళందరి మీద వర్కౌట్ చేసుకొని అక్కడికి టీమ్స్ వెళ్ళి పలు రోజులు స్పెండ్ చేసుకొని దెన్ దే కుడ్ ఫస్ట్ ఈ దొంగతనాన్ని ఐడెంటిఫై చేసినాక ఆ వ్యక్తులు ఫలానా వాళ్ళని గుర్తించని వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్నారో పట్టుకోవడము, వాళ్ళు పట్టుకున్న ప్రాపర్టీ రికవరీ చేయడం. దీస్ ఆర్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్. బాగా వర్క్ చేశారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్. మంగళగిరి కార్యాలయంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ బిజీగా గడిపారు. యూకే, లండన్ నుంచి వచ్చిన ప్రతినిధులతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ ప్రతినిధులతో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తో కలిసి చర్చించారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులు స్వీకరించారు. వాటిపై శాఖాపరమైన ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా టూరిజం కమిషనర్ అమ్రపాలి కాటాను కలుసుకున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధి గురించి చర్చించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అర్జీలు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత శాఖాధికారులతో చరవాణిలో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రత్యేకంగా కలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 కాంటూర్ లెవెల్లో ఉన్న గ్రామస్తులకు ప్యాకేజ్ నిధులు మంజూరు చేయాలని సీఎం ని కోరారు. పోలవరం నియోజకవర్గంలో 90% మేర బీటీ రహదారి కోసం నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రం అందజేశారు. వీటిపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. 41.5 కాంటూర్ లెవెల్ గ్రామస్తులకు ప్యాకేజ్ నిధులు అకౌంట్స్ కు జమ చేయడంపై ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరి సచివాలయంలో 3వ బ్లాక్ నందు ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు నామినేషన్ దాఖలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి రంపచోడవరం రెవెన్యూ డివిజన్ నుంచి వందలాది మంది తరలివచ్చారు. సిఐటియు కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో డివి రాఘవులు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్, సిఐటియు, రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు వి ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాం, బలరాం, ఉమామహేశ్వరరావు, చంద్రశేఖర్, బాలాజీ, జ్యోతి బసు, శ్రీదేవి, అరుణకుమారి, రవికుమార్, ముస్తఫాలి, విజయరామరాజు, రాంభద్రం, జయకర్, షరీఫ్, నరేష్, డిఎన్విడి ప్రసాద్, ఏ రవి, ఎస్ఎన్ రమేష్, జి రవికిషోర్, బేబీ రాణి, జేఎన్వి గోపాలన్, అరుణ్ కుమార్, ఐవి సుధాకర్, కె రాజా రామ్మోహన్ రాయ్, ఆర్ లింగరాజు పాల్గొన్నారు. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించబడి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం 8 నియోజకవర్గాలు టీచర్లకి, 8 నియోజకవర్గాలు గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. ఏం చేయాలని చర్చ వచ్చి సిఐటియు, యూటీఎఫ్ సంఘాలు కూర్చుని మనం అభ్యర్థులు నిలబెడదామని నిర్ణయించాం. 16 సీట్లు, 8 మంది అభ్యర్థులు నిలబెట్టాం. చొక్కా రామయ్య
ప్రొఫెసర్ నాగేశ్వర్, బాలసుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, కెఎస్ లక్ష్మణరావు, జార్జి విక్టరు, సుభాష్ చంద్రబోసు, ఎంఈఎస్ శర్మ 8 సీట్లు నిలబెడితే ఆ రోజు నేను లెక్చరర్ గా పనిచేస్తున్నా. నువ్వు రాజీనామా చేసి పోటీ చేయమని మన సంఘాలు చేసాను. అప్పుడు 10 ఏళ్ల సర్వీస్ ఉంది. నిలబెడితే 8 సీట్లలో 7 సీట్లు గెలిచాం. గెలుపొందడానికి మన కార్యకర్తలు కృషి ప్రధానమైన కాదు. గెలిచాక ఇండిపెండెంట్ గా గెలిచాం. ఏం చేయాలి? మనం పెద్దలు సలహా చెప్పారు. పీడిఎఫ్ అనే గ్రూప్ పెట్టుకుందాం. మనం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గ్రూప్ గా ఏర్పడ్డాం. గ్రూప్ గా ఉంటే మన సభలో అనేక అవకాశాలు. కాబట్టి ఈ రోజు పీడిఎఫ్ గా 2007లో ఏర్పడి ఇది 2025 18 ఏళ్ళు గడిచినాయి. ఈ 18 ఏళ్లలో 14 మంది పీడిఎఫ్ తరఫున గెలుపొందారు. 14వ వ్యక్తి బొర్రా గోపిమూర్తి మీరందరూ గెలిపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధార్ కేంద్రం నిర్వహణపై డిజిటల్ అసిస్టెంట్స్ కు అవగాహన కల్పించిన జంగారెడ్డిగూడెం డిఆర్డీఓ మేడేపల్లి రాజు. జిల్లా స్థాయి అధికారుల ఆదేశాలను క్షేత్రస్థాయి సిబ్బంది పాటించాల్సిందేనంటున్న జంగారెడ్డిగూడెం విస్తరణాధికారి నాగిరెడ్డి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై జూమ్ మీటింగ్ సమీక్షించిన క్లస్టర్ పీడీ దామోదర్. జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. పట్టభద్రుల గ్రాడ్యుయేట్ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీర రాఘవులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.